హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ కలిసి అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో రక్తదాన శిబిరం నిర్వహించారు. వాజ్పేయి జనసంఘ స్థాపన నుంచి మొదలుకొని పార్టీ కోసం అనేక సేవలు చేశారని చెప్పారు. ప్రధానిగా ఈ దేశానికి సేవలు అందించారని గుర్తు చేశారు. దేశంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరాలని వాజ్పేయి ఆకాంక్షించారని బండి సంజయ్ గుర్తించారు. దేశ ప్రజలకు పూర్తి ప్రదాత అయినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారు తలుస్తూ ఈరోజు మరి యొక్క జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నది, అన్ని పోలింగ్ బూత్ల వారిగా. ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కార్యాలయంలో కూడా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ బోర్డు మెంబర్ శ్రీ లక్ష్మణ్ గారు, శ్రీ వివేక్ వెంకటస్వామి గారు, పోఖరాన్ అణు పరీక్షల విషయంలో గానీ, కార్గిల్ విజయం సందర్భంగా అగ్ర దేశాలకు, శత్రు దేశాలకు వణుకు పుట్టించినటువంటి ఒక మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వాళ్ళ సిద్ధాంతం కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసము ప్రధానమంత్రి పదవినే తృణప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి యొక్క మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకొని నేటి మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు వాజ్పేయి ప్రేరణ స్ఫూర్తి ఆదర్శనీయమని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ సిద్ధాంతంతో రాజీ పడకుండా పార్టీని, ప్రభుత్వాన్ని గొప్పగా నడిపారని చెప్పారు. వాజ్పేయి చేసిన అభివృద్ధి రాజకీయాలే ఇవాళ బీజేపీ 2 దఫాలుగా అధికారంలోకి తీసుకువచ్చాయని తెలియజేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు విలువలతో కూడిన రాజకీయాలను వాజ్పేయి చేశారని డాక్టర్ లక్ష్మణ్ గుర్తు చేశారు. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలని, గుడ్ గవర్నెన్స్ డేగా వారి జయంతిని పరిగణించాలని చెప్పి మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేరకు అందరం కూడా దానికి కట్టుబడి ఉండి ఎవరి స్ఫూర్తితోనైతే ఇవాళ మనం రాజకీయాల్లో కొనసాగుతున్నాము, వాజ్పేయి గారి యొక్క ప్రేరణ స్ఫూర్తి, వారు ప్రధానంగా సిద్ధాంత విధానాలు, అభివృద్ధి రాజకీయాలు మాత్రం నడిపినటువంటి వ్యక్తి. ఈనాడు కూడా విలువలు కోల్పోయే విధంగా రాజకీయాలు వారు నడపలేదు. విలువలతో కూడుకున్న రాజకీయాలు, వాల్యూ బేస్డ్ పాలిటిక్స్, దానికి పెట్టింది పేరైతే అది వాజ్పేయి గారు. సిద్ధాంతాల్లో రాజీ పడకుండా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలని, గుడ్ గవర్నెన్స్ డేగా వారి జయంతిని పరిగణించాలని చెప్పి మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేరకు అందరం కూడా దానికి కట్టుబడి ఉండి ఎవరి స్ఫూర్తితోనైతే ఇవాళ మనం రాజకీయాల్లో కొనసాగుతున్నాము, వాజ్పేయి గారి యొక్క ప్రేరణ స్ఫూర్తి, వారు ప్రధానంగా సిద్ధాంత విధానాలు, అభివృద్ధి రాజకీయాలు మాత్రం నడిపినటువంటి వ్యక్తి. ఈనాడు కూడా విలువలు కోల్పోయే విధంగా రాజకీయాలు వారు నడపలేదు. విలువలతో కూడుకున్న